మనస్సాక్షి మహాభారతం రచన కాశీ కవి శతవధాని శేఖర విద్యావారధి పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు. ఈరోజు వారు రచించిన మనస్సాక్షి మహాభారతం నుండి సౌభాగ్యదాయక శ్రావణి పంచమి గురించి తెలుసుకుందాము. మాసాలలో శ్రావణ మాసానికి ఎంతో విశిష్టత ఉంది. స్త్రీలకు, పురుషులకు, అన్ని వర్ణాల వారికి ఆచరణీయమైన అంశాలకు కేంద్రం శ్రావణ మాసం. శ్రావణ మాస వ్రతాలలో ముఖ్యమైనది నాగపంచమి. శ్రావణ శుక్ల పంచమిని నాగపంచమిగా జరుపుతారు. మరొక విశేషం, శ్రావణ శుక్ల చతుర్థిని కూడా నాగుల చవితిగా జరుపుకుంటారు. శ్రావణ మాసంలో ఇలా జరపటాన్ని నిర్ణయ సింధువు ధర్మశాస్త్ర గ్రంథం అంగీకరించింది. శ్రావణ శుక్ల పంచమిని గరుడ పంచమిగా జరపాలని గరుడ పురాణం చెప్పింది. పరస్పర శత్రువులైన నాగులు, గరుత్మంతుడు ఇద్దరు పూజలు అందుకునే విశేష పర్వం. నాగజాతిని సుబ్రహ్మణ్య స్వరూపంగా ఆరాధించడం, ఆరోగ్యాన్ని, సంపదలను, సంతాన సౌభాగ్యాలను పొంది మొక్కులు తీర్చుకోవడం, దీపాలు వెళ్ళిన తర్వాత నాగుల చవితికి పుట్టలో పాలు పోయడం తెలుగు నేలలో అనాదిగా జరుగుతుంది. నాగపంచమికి అమ్మవారిని పనిగౌరిగా పూజించడం విశేషం. కైలాసంలుండే లోకమాత పనిగౌరి, నీకు నమస్కారం, నాకు నిత్యం సౌభాగ్యం ప్రసాదించు అని ప్రార్థిస్తూ చేసే ఈ వ్రతాన్ని అన్నదమ్ములున్న స్త్రీలు తప్పకుండా జరుపుకోవాలని వ్రతకల్పం చెప్తుంది. సర్పజాతిలో వాసుకి ప్రముఖుడు. అతడు జరత్కారు అనే పేరు గల తన చెల్లెల్ని జలత్కారుడనే ఋషికిచ్చి పెళ్లి చేశాడు. వాళ్ళిద్దరికి జన్మించిన ఆస్తికుడు జనమేజయుని దగ్గరికి వెళ్ళి సర్పయాగాన్ని ఆపించి సర్పజాతిని కాపాడాడు. అలాగే నూతిలో తెగిపోతున్న వంశవృక్షపు వేళ్లను పట్టుకొని వేలాడుతున్న పితృదేవతల కోరిక వై పెళ్లి ఇష్టం లేని జరత్కారు నాగజాతి కన్య అయినా ఒకే పేరుండడం వలన అంగీకరించాడు. అయితే తనని ఏమాత్రం వ్యతిరేకించినా పుట్టింటికి పంపించేస్తానని ఒప్పందం పెట్టాడు. సాయం సంధ్య సమయానికి నిద్ర లేపినందున నెపంతో వాసుకి దగ్గరకు పంపేస్తూ ఆమె కడుపులో పిల్లవాడున్న విషయం చెప్పాడు. మేనమామ దగ్గర పుట్టి పెరిగిన ఆస్తికుడు తండ్రి వైపు పితృదేవతలకు పుణ్యలోకాలు కల్పించాడు. తల్లి వైపు సర్పజాతి నశించిపోకుండా కాపాడాడు. అన్నదమ్ములు సోదరికి అండదండలుగా ఉంటే జరత్కారులాగా పుట్టినింటికి క్షేమాన్ని కలిగిస్తుంది. దౌహిత్రుడు 2 వంశాలకు పనికి వస్తాడు. శ్రావణ శుద్ధ పంచమి గరుత్మంతుని జన్మదినంగాను, అతడు స్వర్గం నుండి భూలోకానికి అమృతాన్ని తెచ్చిన రోజుగాను గరుడ పంచమి గురించి గరుడ పురాణం చెబుతుంది. గరుత్మంతునికి వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాల్లో ప్రముఖ స్థానం ఉంది. శ్రీ మహావిష్ణువుకు వాహనంగా, పరివార దేవతలలో ముఖ్యుడిగా పూజలందుకునే గరుత్మంతుడు తన తల్లికి ధ్యాసం విముక్తి కల్పించాడు. ఇంద్రుని వజ్రాయుధం దెబ్బకు తట్టుకొని అమృతాన్ని భూమికి తెచ్చిన వీరుడు. తల్లి వినతతో పాటు తాను కూడా సవితి తల్లి కద్రులకు, ఆమె సంతానం సర్పాలకు ఊడిగం చేశాడు. రోషంతో ఎవరు సాధించలేని దానిని సాధించి తల్లి దాస్యాన్ని పోగొట్టిన సుపుత్రుడు గరుత్మంతుడు. అటు ఆస్తికుడు, ఇటు గరుత్మంతుడు ఇద్దరు పిల్లల పెంపకంలోని పరిస్థితులు, పరిసరాల ప్రభావాన్ని సూచిస్తూ పిల్లలను జాగ్రత్తగా పెంచమని, పిల్లల తెలివితేటలను, ప్రతిభా పాఠవాలను, సృజనాత్మకతను సద్వినియోగం చేసుకోమని పెద్దలకు సందేశం ఇస్తున్నారు.